కేసీఆర్ గారు అంటేనే నీళ్లు గుర్తొస్తాయి. నీళ్ల మనిషి కేసీఆర్ గారు. ఈ రాష్ట్రం చుట్టూ తెలంగాణలో ఉమ్మడి 10 జిల్లాలని 33 జిల్లాలు చేసి 33 జిల్లాలు సస్యశ్యామలం కావడానికి తెలంగాణ రాష్ట్రం చుట్టూ ఒక పిల్లలు విద్యార్థులు చదువుకోవడానికి తల్లిదండ్రులు ఎట్లయితే కష్టపడి చదివిస్తారో వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండడం కోసం వాళ్ళకి కావాల్సిన నిధులో డబ్బులో ఏదో ఒకటి డిపాజిట్ చేసి వాళ్ళని ఎట్లయితే కంటికి రెప్పలా కాపాడుకుంటారో కేసీఆర్ గారు కూడా రైతులను కాపాడు కోసం తెలంగాణ రాష్ట్రం చుట్టూ అనేక నీటి వనరులను డిపాజిట్గా చేసి పెట్టారు. ఈ రాష్ట్రాన్ని ఎప్పుడు కూడా కరువు కాటక రాకుండా చూడడం కోసం. అందులో భాగమే ఈ సీతారామ కేసీఆర్ గారి మానస పుత్రిక. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నట్టు ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కూడా స్వచ్ఛందంగా చెప్పారు 7,500 కోట్లు ఖర్చు పెట్టారు. అవును, నిజాం, 100కి 100 బాలు నిజాం. 7,500 కోట్లు ఖర్చు పెట్టి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడం, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వడం కేసీఆర్ గారి ఆలోచన. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగానే ముందుకెళ్లడం జరిగింది. మీరు అధికారంలోకి వచ్చి కొన్ని 5-6 నెలలు 7-8 నెలల్లో మాత్రమే ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టి స్విచ్ ఆన్ చేయడం జరగలేదు. ఈ విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఓకే, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు స్విచ్ ఆన్ చేయొచ్చు. కానీ గతంలో కష్టపడిన ప్రభుత్వాలను కానీ నాయకులను కానీ కూడా ఎక్కడ కించపరచకూడదనేది మా ఉద్దేశం అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేయండి. ఇవాళ స్విచ్ ఆన్ చేసింది, నెక్స్ట్ ఇయర్ ఇంకా ఆగస్టు 2026 దాకా ఇంకా పనులు అయ్యేటే ఉన్నాయి. కేసీఆర్ గారు కాళేశ్వరం కానీ, ప్రాణహిత చేవల్ల కానీ, మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ కానీ ప్రతి దిక్కున ప్రతి జిల్లాలో నీళ్లు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకొని కేసీఆర్ గారు అంటేనే నీళ్లు, కేసీఆర్ గారు అంటే రైతుల సంక్షేమం, వాళ్లకు పంటలు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సాధించుకొని అధికారంలో వచ్చిన తర్వాత కేవలం 36 లక్షల టన్నుల ధాన్యాన్ని పండించినటువంటి రైతులు 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించే దిశగా తీసుకెళ్లినటువంటి కేసీఆర్ గారిని ఈ రైతులు ఎట్టి పరిస్థితుల్లో కూడా గుర్తుంచుకుంటారు. మీరు ఎన్ని చేసినా కూడా కేసీఆర్ గారిని రైతులను ప్రజల హృదయాల్లోంచి తొలగించలేరు. ఇటువంటిది ఇంకా ఇక్కడ ఉన్నటువంటి రాజ్యసభ సభ్యత్వాన్ని వారికి ఇవ్వడం తెలంగాణ ప్రజలకు, మేము తెలంగాణ ప్రజల తరఫున పోరాడుతున్నాం. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అవమానంగా భావిస్తూ ముగిస్తున్నాం. జై తెలంగాణ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటో వీడియో జర్నలిస్ట్ అందరికీ కూడా. గతంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏంటంటే పిసిసి ప్రెసిడెంట్ అనగానే తెలంగాణలో ఎవరు ఉండకూడదు, తక్కువ. పిసిసి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏ పార్టీ అయినా కూడా తెలంగాణ వల్లే పిసిసి ప్రెసిడెంట్, పక్క తెలంగాణలో బీజేపీ ప్రెసిడెంట్, సిపిఐ కానీ సిపిఎం ఏ పార్టీ పెట్టినా కూడా ఇక్కడ పుట్టిన వాళ్ళకే, ఈ తెలంగాణ వాళ్ళకే ఉండేది. అదేవిధంగా మంత్రులు చూస్తే కూడా మనం ఏదో నామక వాస్తే చిన్న చిటికెనీళ్ళ టైప్లో చిన్న మంత్రి పదవులు ఇచ్చేటివి, కీలకమైన నుంచి వాళ్ళకే ఉండేటివి. ఇక ముఖ్యమంత్రులు అంటే మొత్తం తెలుసు మీకు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో తెలంగాణ వాళ్ళు అంజయ్య గారు, వెంగళరావు గారు, తర్వాత మొత్తం టోటల్గా తప్ప మిగతా అత్యధికంగా పరిపాలించింది ఈ రాష్ట్రాన్ని తెలంగాణ ఇతరులే. నిజంగా తెలంగాణకు న్యాయం జరిగింటే, సమానత్వం చూస్తుంటే తెలంగాణ రాష్ట్రము అడిగేటోళ్ళమే కాదు, కలిసిమెలిసి ఉంటేలేమే. ఎప్పుడైతే అసమానతలు ఏర్పడ్డాయో అప్పుడు మనం తెలంగాణ తెచ్చుకున్నాం. మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయినరు అంటే కూడా కంపల్సరీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలకు తెలంగాణలో చేయాలంతే. తెలంగాణ మనం తెచ్చినందుకే సీఎం రేవంత్ రెడ్డి గారు అయినరు, తెలంగాణ మనం తెచ్చినందుకే కిషన్ రెడ్డి గారు తెలంగాణకు అధ్యక్షుడు అయ్యిండు, మంత్రి అయ్యిండు. అంటే తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకున్నాం. మనందరం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మన అస్తిత్వాన్ని మనం కాపాడుకున్నాం. ఇవాళ ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా, ఏదైనా కూడా ఇవాళ ఒక రాజ్యసభ మెంబరు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కూడా చాలా ఒత్తిళ్ళు వచ్చినాయి, పెద్ద ఒత్తిళ్ళు వచ్చినాయి. రాజ్యసభ ఇవ్వండి సార్ అని చెప్పని పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా ఒత్తిడి వచ్చినాయి. కానీ నేను ఇస్తే తెలంగాణలోకి ఇస్తా, పారిశ్రామికవేత్త కావచ్చు, మామూలుడు కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ వాళ్ళ తర్వాతనే మీరు అని చెప్పిండు. ఇవాళ తెలంగాణ ఇతరులకు తెలంగాణలో వస్తుందని మాకు బాధ అవుతా ఉంది.
ఎందుకంటే మేము జనరల్గా డబ్బులున్న వాళ్ళే ఎమ్మెల్యే అవుతారు. మనం చూస్తూ ఉన్నాం. మనం దాచుకునేది ఏం లేదు అక్కడ. ఆర్థికంగా మూలాలు ఎవరికి ఎక్కువనే అందరికి తెలుసు. ఇలా బడుగు బలహీన వర్గాల వాళ్ళకు ఆర్థికంగా ఎదగలేరు, రాజకీయ శక్తిగా ఎదగలేరని నామినేటెడ్లో ఇస్తూ పోయినాం. గతంలో మా యాదవ్కు బండప్రకాష్ గారికి ఆయన ఎన్నో ఏళ్ళు కాంగ్రెస్లో ఉన్నాడు బండప్రకాష్ గారు, కానీ శాసన మండలి వాళ్ళకు కూడా ఓలే. కానీ రాజ్యసభ మెంబర్గా తర్వాత మండలిలో వైస్ చైర్మన్గా ఇవ్వడం జరిగింది. యాదవ్, మా యాదవ్ గారు 30 సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు, నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా సేవ చేసిన పార్టీ, కానీ ఆయనకు రాలే. ఆయనకు రాజ్యసభ మెంబర్కి ఇవ్వడం జరిగింది. అట్లా చాలామందికి, డి శ్రీనివాస్ గారికి, కేశవరావు గారికి, ఇక్కడ ఉన్నటువంటి మా బడుగు నాయకుడు బడుగు నాయకుడు మా బండప్రకాష్ గారు, మా రవి గారికి, వద్రాజు రవి గారికి, అట్లా అంటే రాజకీయంగా ఎవరైతే ఎలక్షన్లో కొట్లాడలేకపోతారో, ఆర్థికంగా ఇబ్బందులు ఉంటుందో, వీక్ ఉంటారో వాళ్ళకు కూడా వాళ్ళతో ఈక్వల్గా స్థానం కల్పిస్తామని ఎంపీలకు ఈక్వల్గా రాజ్యసభ మెంబర్గా, ఎమ్మెల్యేలకు ఈక్వల్గా ఎమ్మెల్సీగా, జడ్పీ చైర్మన్గా, మార్కెట్ చైర్మన్గా, అట్లా అనేక పదవులు కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వడం జరిగింది. ఇలా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడి వ్యాసాలు రాసిన వ్యక్తికి ఇవాళ ఇస్తుందంటే మాకు కొంచెం బాధ లేదు. ఎందుకంటే ఇవాళ తెలంగాణ చాలామంది ఉన్నారు. ఇంత మా వాళ్ళు చెప్పినట్టు హనుమంతరావు గారు ఉన్నారు, తెలంగాణ గురించి కొట్లాడినటువంటి మధుయాషి గారు ఉన్నారు, అదే పార్టీలో ఇంకా చాలామంది ఉన్నారు, చాలామంది మేధావులు ఉన్నారు, అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళకి ఇచ్చిన మేము సంతోషపడే వాళ్ళం. ఎందుకంటే ఈ తెలంగాణ కొట్లాడి, మేమందరం కొట్లాడి జైలుకు పోయి కేసులు పెట్టుకొని కష్టాడు మీ కళ్ళ ముందర కష్టపడి చెమట రక్తం కరిగించి తెచ్చిన తెలంగాణ వాళ్ళు ఎవరైనా కానీ ప్రయోజనం పొందుతున్నారని మేము సంతోషపడతాం. కానీ తెలంగాణ రక్తం లేనటువంటి వాళ్ళు, తెలంగాణ అస్తిత్వాన్ని ఇప్పుడు బలపరిచినటువంటి వాళ్ళు, తెలంగాణ గురించి మాట్లాడేటువంటి వాళ్ళు, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళకు మా తెలంగాణ గడ్డ మీద ఒక పోస్ట్ వస్తుందంటే చాలా బాధాకరమైన